వ్యాపార ప్రపంచంలో ప్రతి నిర్ణయం ఒక చరిత్రకు నాందిని ఇస్తుంది. ఇది బిజినెస్ కథలు. కొన్ని కథలుంటాయి, వింటుంటేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. టెక్నాలజీ ప్రపంచంలో అలాంటి ఒక పురాణగాథ ఇది. పతనమంచున నిలబడి అక్కడి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన ఒక దిగ్గజం ప్రయాణం. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి సెకండుకు $1752. అంటే నేనీ మాట చెప్పేలోపే వాళ్ళు అంత సంపాదించారన్నమాట. ఈ ఒక్క నంబర్ చాలు ఈరోజు యాపిల్ ఎంత పెద్ద కంపెనీనో అర్థం చేసుకోవడానికి. కాని ఈ కథ ఎప్పుడు ఇలా లేదు. ప్రతి గొప్ప కథకి ఒక చిన్న ప్రారంభం ఉంటుంది కదా. యాపిల్ ప్రయాణం కూడా అంతే. చాలా నిరాడంబరంగా మొదలైంది. 1970ల నాటి కాలిఫోర్నియాలోని ఒక చిన్న గ్యారేజ్లో. అదొక విప్లవానికి నాంది పలికింది. ఆ రోజుల్లో కంప్యూటర్లు అంటే అవి పెద్ద పెద్ద గదుల్లో ఉండే రాక్షసుల్లాంటి భారీ యంత్రాలు. కాని స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ అనే ఇద్దరు స్నేహితులకు ఒక కల ఉండేది. టెక్నాలజీని ప్రతి ఒక్కరి చేతిలోకి తీసుకురావాలి, దాన్ని అందరికీ సొంతమయ్యేలా చేయాలి అని. మరి ఆ కలకు ప్రాణం పోసిన మొదటి అద్భుతం మ్యాకింతోష్. 1984లో అది టెక్ ప్రపంచంలో ఒక మ్యాజిక్ లాంటిది. అప్పటిదాకా కమాండ్స్ టైప్ చేసే బదులు చేతిలో మౌస్ పట్టుకుని స్క్రీన్ మీదున్న బొమ్మల్ని క్లిక్ చేయడం. ఇది కంప్యూటర్ను మనలాంటి సాధారణ ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది. మన హీరోకి దక్కిన మొదటి గొప్ప విజయమిది. కానీ ఏ హీరో కథ అయినా సరే ఓ పెద్ద మలుపు లేకుండా కంప్లీట్ అవ్వదు గదా. విజయం తర్వాత కథ ఒక్కసారిగా తలక్రిందులైంది. కంపెనీని తన విజన్తో నిర్మించిన వ్యక్తినే తన సొంత రాజ్యం నుంచే వెలివేశారు. జాబ్స్ వెళ్ళిపోయిన తర్వాత యాపిల్కసలు దిక్కే లేకుండా పోయింది. 1985లో అతన్ని తొలగించడంతో మొదలుపెడితే ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలీదు. ఏవేవో ప్రాడక్ట్సు మార్కెట్లో వాటా పడిపోతోంది. చివరికి 1997 వచ్చేసరికి అప్పట్లో టెక్ ప్రపంచాన్ని ఏలిన ఆ కంపెనీ అక్షరాల మూతపడే స్టేజికి వచ్చేసింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కంపెనీ తన ఆత్మనే కోల్పోయినట్టనిపించింది. లాభాల్లేవు, వాళ్ళని కాపాడేవాళ్ళు లేరు. వాళ్ల హీరో ఎక్కడో ప్రవాసంలో ఉన్నాడు. ఇంకేముంది, యాపిల్ కథ ముగిసిపోయింది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ గొప్ప కథలు అంత ఈజీగా ముగిసిపోవు. ఇక్కడే అసలైన ట్విస్ట్. బహిష్కరించబడిన ఆ హీరో మళ్లీ తిరిగి వచ్చాడు. ఒట్టి చేతులతో కాదు, కంపెనీని ఆఖరికి ప్రపంచాన్ని మార్చే ఒక కొత్త ఫిలాసఫీతో వచ్చాడు. ఇది పునరుజ్జీవనానికి ఆరంభం. భిన్నంగా ఆలోచించండి. ఇది కేవలం ఒక యాడ్ క్యాంపెయిన్ కాదు. ఇది యాపిల్కి కొత్త ఊపిరి. ప్రపంచాన్ని మార్చగలమని నమ్మేంత పిచ్చి ఉన్నవాళ్లే నిజంగా మారుస్తారు అనే ఈ మాటలు యాపిల్ పునరుద్ధానానికి ఒక మంత్రంలా పనిచేశాయి. జాబ్స్ తిరిగొచ్చాక ఊరికే కూర్చోలేదు, వెంటనే యాక్షన్లోకి దిగాడు. ఫస్ట్ డబ్బులు రాని ప్రాజెక్ట్స్లన్నిటినీ కనికరం లేకుండా ఆపేశాడు. రెండవది, వందల కొద్దీ ఉన్న ప్రాడక్ట్స్ని కేవలం కొన్నింటికే పరిమితం చేశాడు. మూడవది, డిజైన్ మీద పిచ్చిగా ఫోకస్ పెట్టాడు. ఆఖరిగా యాపిల్ అంటే ఒక రెబెల్ అనే ఐడెంటిటీని మళ్లీ బతికించాడు. ఆ తర్వాత జరిగిందంతా చరిత్ర. ఒకదాని తర్వాత ఒకటే ఇన్నోవేషన్ల ప్రవాహం. రంగురంగుల ఐమ్యాక్ వచ్చింది. మన జేబుల్లో వేల పాటల్ని పెట్టేసిన ఐపాడ్ వచ్చింది. తర్వాత ఫోన్ అనే మాటకు అర్థాన్నే మార్చేసిన ఐఫోన్. ఆ తర్వాత ఐప్యాడ్. ప్రతి ఒక్కటి ఒక సంచలనం. సరే, ఇప్పుడు మనం ప్రెజెంట్లోకొచ్చేద్దాం. ఆ పునరుజ్జీవనం నుండి పుట్టిన ఆ సామ్రాజ్యం ఈరోజెలా ఉందో చూద్దాం. ఒకప్పుడు దివాలా తీసే స్టేజ్లో ఉన్న కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. $1 ట్రిలియన్. ఇది కేవలం ఒక నంబర్ కాదు. చరిత్రలో ఈ మైలురాయిని అందుకున్న మొట్టమొదటి కంపెనీ యాపిల్. వాళ్ల కంబ్యాక్ స్టోరీ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. మరి సామ్రాజ్యం దేనిమీద నడుస్తోంది? చూడ్డానికి ఐఫోను ఇప్పటికీ కింగ్. 50% పైగా ఆదాయం దాందే. కాని అసలు కథ వేరే ఉంది. అదే సర్వీసెస్. అంటే యాప్ స్టోరు, యాపిల్ మ్యూజిక్, ఐక్లౌడ్ లాంటివి. ఇవి చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీన్బట్టి మనకేమర్థమవుతోంది? యాపిల్ ఇప్పుడు కేవలం ఫోన్లు, కంప్యూటర్లు అమ్మే కంపెనీ కాదు. అదొక పూర్తి ఎకోసిస్టమ్. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టడం అంత తేలిక కాదు. దానికి ఒక వెల చెల్లించాలి. విజయం ఎప్పుడూ తనతో పాటు కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తుంది. యాప్ స్టోర్ మీద కేసులు, వాళ్ల ఫ్యాక్టరీల్లో కార్మికుల పరిస్థితులపై విమర్శలు, ట్యాక్స్ విషయంలో ఆరోపణలు, ఇవన్నీ ఈనాటి హీరో ఎదుర్కొంటున్న కొత్త యుద్ధాలన్నమాట. మొత్తానికి ఈ అద్భుతమైన ప్రయాణం నుండి, ఈ గెలుపు ఓటముల కథ నుండి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠమేంటి?
బహుశా ఆపిల్ సక్సెస్ సీక్రెట్ ఇదేనేమో. కేవలం పనిచేసే వస్తువుల్ని తయారుచేయడం కాదు, దాన్ని వాడటం, ఒక అనుభూతిగా, ఒక ఆనందంగా మార్చడం. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల మీద కాదు, సింపుల్ డిజైన్, ఎమోషన్ మీద ఫోకస్ పెట్టడం. ఒక వస్తువును కేవలం ఒక టూల్గా కాకుండా మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మార్చడం. ఈ విప్లవం మ్యాకింతోష్తో మొదలై ఈ రోజుకి కొనసాగుతోంది. అయితే కథ ఇక్కడితో అయిపోయిందా? ఒకసారి శిఖరాన్ని చేరుకున్నాక ఏ సామ్రాజ్యమైనా పతనాన్ని ఆపగలదా? ఈ ప్రశ్న యాపిల్ భవిష్యత్తు గురించి మాత్రమే కాదు, అసలు టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనే ఈ నిరంతర ప్రయాణం ఎటువైపు వెళ్తోంది అనే దానికి కూడా వర్తిస్తుంది. దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి. ఇలాంటి బిజినెస్ కథలు రోజూ తెలుసుకోవాలంటే బిజినెస్ కథలుని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.